తీసేసి మాట్లాడండి సార్. విఠలరావు గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. రావట్లేదు విఠలరావు గారిది. ఎస్ దిలీపాచారి గారు. యా విఠలరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు శరత్ గారు చెప్తున్నారు అఫిడవిట్ ఇచ్చింది ఎన్డీఏసీ అని చెప్పి. ఇప్పుడు శరత్ గారు చెప్పారు, అందరు చెప్పారు. మీరు కెమెరా కరెక్ట్ గా పెట్టుకోండి సార్, ప్రాబ్లం ఉంది. చెప్తున్నాను, అందరూ జీటీవీ వాళ్ళు అందరు ప్రేక్షకులకు వినాలని నా యొక్క కోరిక. ఒకటి, మేడిగడ్డ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. అది ఎక్స్పర్ట్ టీం వాళ్ళు ఏదో చెప్పారు. సబ్సాయిల్ గ్రేడ్ అండర్ గ్రౌండ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా మళ్ళీ ఒకసారి ఎక్స్పర్ట్ కమిటీ తోటి చూసిన తర్వాతనే అది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా డైవర్షన్ అనేది మేము ఇదివరకే చెప్పాము. ఏది వీ కెన్ డైవర్ట్ 2 TMC ఆఫ్ వాటర్ విత్ MDDL వరకు మనం డైవర్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఈ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ అని దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూడా మినిమం MDDS, మినిమం డ్రాట్ డౌన్ లెవెల్ నుంచి కూడా మనం అన్నారము సుందిల్ అనేది పెద్ద సబ్జెక్ట్. ఒక ఎక్స్పీరియన్స్ ఇంజనీర్ గా మేము చెప్పదలుచుకున్నాం. ఓకే, సో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పినట్టు చేయొచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను డైవర్ట్. ఇప్పుడు MDDL వరకు ఉంటే కూడా అన్నారం సుందిల్ ఏం కొట్టకపోదు. తర్వాత ఇది భద్రాచలం అనేది సబ్జెక్టు, అది పూర్తిగా అవగాహన లేని సబ్జెక్టు మాట్లాడేది. అది భద్రాచలం కాదు, 1 కిలోమీటర్ వాటర్ కూడా 1,00,000 క్యూసెక్స్ కొట్టకపోదు. అది ఒక పబ్లిక్ గురించి ఏమో నేను చెప్పదలుచుకోలేదు. బట్ అది టోటల్లీ ఇక దాని గురించి నేను చెప్పాను. ఒక ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ అది 1-2 కిలోమీటర్ల ప్రవాహం కూడా పోదు. అది కొట్టుకుపోయి పక్కన పెట్టండి. నెంబర్ 2, ఇక్కడ 1 year పడుతుందా, 2 years పడుతుందా, 5 years పడుతుందా, కాస్ట్ ఇవన్నీ టోటల్ సబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్. బట్ వీ కెన్ గివ్ ది వాటర్ టు ది ఆయకట్దార్స్ ఎట్ ఎనీ కాస్ట్ ఆఫ్ ఫైట్. గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. టెక్నికల్ గా వాళ్ళేదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీస్ దేర్. ప్రపంచంలో ఎంతో మంది ఎక్స్పర్ట్ కమిటీస్ తోటే ఈ డ్యామ్లు కట్టారు, ధవళేశ్వరం కట్టారు. ఓకే, వాయిస్ కట్ అవుతుంది. దిలీపాచారి గారు ఏదో భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ఏంది స్టాండ్ ఏంది ఈ విషయంలో? మేము సార్ మీ చర్చ లోపలనే మా వెదిర శ్రీరామ్ గారు పాల్గొన్నారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్, ఇరిగేషన్ దాంట్లో ఎక్స్పర్టే. ఆ రోజే చెప్పిండ్రు వారు ఎన్డీఎస్ఏ ఏదైతే ఈ రోజు అఫిడవిట్ రూపంలో ఇచ్చిందో వెదిర శ్రీరామ్ గారు మీ షోలోనే చెప్పిండు. ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందండి, దాన్ని మీరు నిర్ణయం తీసుకోండి, దాంతో పాటు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పిండ్రు వెదిర శ్రీరామ్ గారు. మీ షోలోనే చెప్పిండ్రు ఆ రోజు. ఈ కొద్దిగా మనము మెయింటెనెన్స్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటా లిఫ్ట్ చేసుకోవచ్చు, దానివల్ల ఏం ప్రమాదం లేదని కూడా వెదిర శ్రీరామ్ గారు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా అదే. ఆ రోజు లిఫ్ట్ చేయమని చెప్పినాం మేము. ఏదైతే కన్నపల్లి పంపుల దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పి అందరు ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్పినరో, విశ్రాంత ఉద్యోగ ఇంజనీర్స్ ఎవరైతే చెప్పినరో ఆ వాదనతోటి భారతీయ జనతా పార్టీ కూడా ఏకీభవించింది. ఎప్పుడు కూడా మేము అక్కడ నుంచి ఎత్తిపోయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లాగా వితండవాదం లేకుంటే మొండివాదం చేయలేదు. ఎవరైతే చెప్పిన వాళ్ళని బెదిరియలేదు. ఈయన బెదిరించిండు, చాలా మందిని విశ్రాంత ఇంజనీర్లను కూడా బెదిరియడానికి ప్రయత్నం చేసిండు కదా. వాళ్ళను జైల్లో పెట్టాలి, చెంచల్ కూడా జైల్లో పెట్టాలి, లేకుంటే చెల్లపల్లి జైల్లో పెట్టాలని చెప్పి బెదిరించిన సందర్భాన్ని కూడా చూసినాం కదా రేవంత్ రెడ్డి గారు. కనుక మేము ఏమంటున్నామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటే. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక బూచిని చూపెట్టి ఈ రోజైతే ఎల్నినో సందర్భంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేసింది. మీరు అన్నట్టు వారిది రహస్య ఎజెండా, ఒక ఇడెన్ ఎజెండా పెట్టుకొని, అంటే ఒడ్లు ఎక్కువ పంట వస్తే మళ్ళా కొనాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఇదంతా తతంగం ఎందుకు అని చెప్పి వీరు క్రమంగా ఏదైతే మాట ఇచ్చిండ్రో మేము వడ్లను కొంటాము, బోనస్ ఇచ్చి కొంటాము వడ్లను అని చెప్పి ఇప్పటికీ 2 రకాలుగా కుప్పిగంతులు వేసిన సందర్భాన్ని చూసినాము. అన్ని వడ్లను కొంటామని చెప్పిర్రు. తర్వాత అధికారంలోకి వచ్చినాక సన్న వడ్లనే కొంటాము, దొడ్డు వడ్లను కొన్నామని చెప్పిర్రు.
ఇప్పుడు మళ్ళీ అందులో 7 varieties రకాల prescribe సన్న చేసినారు. ఓట్లను కొంటమంటున్నారు. అన్ని రకాల ఓట్లను కొంటమంట, అన్ని రకాల సన్న ఓట్లను కొంటమని చెప్తలేరు. కేవలం 7 రకాల సన్న ఓట్లనే కొంటమంటున్నారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, తద్వారా తమకి భారం పడుతుందనే ఉద్దేశంతో రైతులను ఈ విధంగా నమ్మించి నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ దీంతో కూడా స్పష్టమైంది. ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా కేటగారికల్ గా వాళ్ళు అఫిడవిట్ చేసిన సందర్భాన్ని చూసినాం కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి? ఇప్పటికి కూడా వారు కరెంటు బిల్లుల గురించో, లేదనుకుంటే ఓట్లు కొనాల్సి వస్తాయనో, లేకుంటే బియ్యం అదేంటి బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే వడ్లు మీరు వడ్లు కొనడంలో మీది కూడా రోల్ కదా. మేము రోల్ అండి. వాళ్ళు ఒడ్లు కొంటే మేము ఇయ్యమని చెప్తున్నామా? వాళ్ళకు సమర్థవంతంగా ఆశ్చర్యకరం విషయం భరత్ గారు, 2023 నుంచి 22 నుంచి ఇప్పటిదాకా మిల్లర్లకు ఇచ్చిన వడ్లని బియ్యం ఇంకా సమకూర్చుకోలేని దుస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మిల్లర్లతో కుమ్ముక్కై వారి దగ్గర బియ్యాన్ని కూడా సేకరించలేని దుస్థితిలో ఉంది. అవినీతి అంత పరాకాష్ఠకు చేరిన సందర్భం చూస్తున్నాం. కనుక మీరు ఎప్పుడంటే అప్పుడు ఎవరి మీద అంటే వారి మీద నెట్టి తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడంలో సిద్ధాస్తుడు ఈ రేవంత్ రెడ్డి గారు అనేది దీనిలో తేటతెల్లమైంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన ఈ రిపోర్ట్ల ప్రకారము, అదేవిధంగా నిన్న వచ్చిన సిడబ్ల్యూ పిఆర్ఎస్ రిపోర్టు కూడా అదే చెప్పడం జరిగింది. సిడబ్ల్యూపీఆర్ఎస్ కేటగారికల్ గా చెప్పింది, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నావో, అక్కడ పగుళ్ళు వచ్చినావో ఆ 7వ బ్లాక్ ఆ బ్లాక్ వరకు దాదాపు ఒక 5-6 పియర్స్ లోపల ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పింది. కానీ సుందిల్లా అన్నారంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పింది. ఆ రోజు వెదర శ్రీరామ్ గారు కూడా అదే చెప్పిండు. మీరు కండపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి టీఎంసీ 1 టీఎంసీ 1.5 టీఎంసీ 2 టీఎంసీలో ఎత్తిపోయండి, మీరు రైతులను ఆదుకోండి అని చెప్పినాం. ఆ రోజు పెడచెవిన పెట్టింది ఈ ప్రభుత్వము. కొద్ది వర్షాలు వచ్చినాయి కాబట్టి ఈ కాస్త గాని వ్యవసాయం జరుగుతుంది. కానీ లేకుంటే ఈ ప్రభుత్వం ఈ కఠినంగా వ్యవహరించిన సందర్భంలో మొత్తం రాష్ట్రం అతలాకుతలమయ్యే పరిస్థితి ఉండే. అప్పుడు కనీసం ఏదో వాణిదేవుడు కరుణించి కొంత వర్షం వచ్చింది కాబట్టి ఆయనతో వరి నాట్లు పడ్డాయి. మరి ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందో తెలియదు. మరి దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితిలో లేము. కానీ ఏదేమైనా ఈ ప్రభుత్వము సైంటిఫిక్ గా ముందుకు వెళ్ళట్లేదు, నిపుణుల సలహాలతోటి ముందుకు వెళ్ళట్లేదు. లేదు తనకు తానుగా ఏదైనా నిర్ణయం తీసుకొని పారదర్శకంగా ప్రజల ముందుకు వచ్చి జవాబుదారితనంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తలేదు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుందని మాత్రం చెప్పగలుగుతా. భరత్ గారు ఒక్క విషయం అండి, యాక్చువల్లీ నేను కూడా వెదర శ్రీరామ్తో గారితో మాట్లాడినాను. యాక్చువల్లీ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా నా నెంబర్ తీసుకొని పాప ఆయన నాకు ఫోన్ చేసినాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన వివాదరహితమైన వ్యక్తి, ఆయన రాజకీయాలకు గుంజాద్దు. ఈ ముఖ్యమంత్రి యొక్క